చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ముందుగా నేను చెప్పే ప్రతి వీడియో మీ మెయిల్లో పొందాలనుకుంటే ఈ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్ దగ్గర వచ్చేలా ఈ బెల్ సహకరిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏమిటంటే డిహెచ్ఏ ఎగ్జామ్కి మీరు ఇంట్లోనే కూర్చొని ఎలా అప్లై చేయాలా, అంటే ఆన్లైన్లో డిహెచ్ఏ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలా అనేది ఈరోజు మన టాపిక్ అన్నమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్లో పొందండి. ఓకే, ఇప్పుడు మనం పాయింట్కి వెళ్ళిపోతే మొదటగా డిహెచ్ఏ ఒక లింక్ ఉంది. ఈ లింక్ మీరు ఓపెన్ చేయాలన్నమాట. ఇది దుబాయ్ హెల్త్ అథారిటీ అన్నమాట. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు పొందొచ్చు అనమాట ఈ వెబ్సైట్ని. ఓకే, ఈ విధంగా మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ చేయాలన్నమాట. రిజిస్టర్ విత్ అస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి ఈజీగా లాగిన్ అవుతుంది. మీరు ఒకసారి రిజిస్టర్ అవ్వండి. ఓకేనా? రిజిస్టర్ అయ్యాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇండివిజువల్ హోమ్, దీన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే, ఇలా వచ్చినప్పుడు మనం ఫస్ట్ సైన్ అప్ చేసుకోవాలన్నమాట. దీంట్లో మనము ఈ హెల్త్ లైసెన్సింగ్ సర్వీస్ని క్లిక్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఇక్కడ మీరు ఫిల్ చేయండి. మీ ఫస్ట్ నేము, ఇక్కడ వచ్చేసి మీ మిడిల్ నేము, ఇక్కడ లాస్ట్ నేము ఇలా చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మేల్ ఫీమేల్ రాసేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇలా రాసేసి ఇక్కడ మీ పాస్పోర్ట్ నెంబర్ వేసేయండి. నేను ఊరికే ఎగ్జాంపుల్కి వేస్తున్నా. ఇక్కడ నా పాస్పోర్ట్ నెంబర్ వేస్తే నాకు ఓకే అవుతుంది కాబట్టి ఇలా వేసి ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయండి. సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఇంకొక ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నేను చేయొచ్చు కానీ వద్దు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది అనమాట. దీని ఫీజు గురించి తర్వాత చర్చించుకుందాం. ముందు ఆ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాం. వాటికి డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇకపోతే నెక్స్ట్ దానికి డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలంటే సేమ్ ఫామ్ ఎలా, ఇది క్లిక్ చేస్తేనే ఇది సబ్మిట్ అవుతేనే మీకు ఆ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నేను ప్రజెంట్ చేయట్లేదు, మీరు చేయండి. అది ఎలా అంటే ఫస్ట్ మీ డీటెయిల్స్ అన్ని అవ్వగానే వాళ్ళు దాని కింద ఏం అడుగుతారంటే అప్లోడ్ స్కానర్డ్ కాపీస్ అంటారు. అక్కడ మీరు ఏమేమి రిక్వైర్మెంట్స్ చేయాలంటే ఫస్ట్ పాస్పోర్ట్ని మీరు ఫస్ట్ కాపీ అండ్ లాస్ట్ కాపీ, మీ పాస్పోర్ట్లో ఉండే ఫస్ట్ పేజ్ని లాస్ట్ పేజ్ని స్కాన్ చేసి అందులో అప్లోడ్ చేయాలన్నమాట. ఆ తర్వాత మీరు రీసెంట్ ఫోటోగ్రాఫ్, తర్వాత డిగ్రీ, ఫార్మ్ డి అయితే ఫార్మ్ డి, లేదంటే బీఫామ్ అయితే బీఫామ్, దానికి డిగ్రీ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేయాలి. అలాగే ట్రాన్స్క్రిప్ట్ రిలేటెడ్ టు ద డిగ్రీ. నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన మన క్రెడిట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఒక మార్క్ లిస్ట్ లాగా, ఆ మార్క్ లిస్ట్ను సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఇంకొక సర్టిఫికేట్ ఏంటంటే ఇంపార్టెంట్, గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్. ఇది వచ్చేసి మన యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. జేఎన్టీయు, నేనైతే జేఎన్టీయు, సో జేఎన్టీయు వాళ్ళు మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది ఏంటంటే మనకు తెలుసు కదా, కోర్స్ అయిపోయిన తర్వాత కాకుండా మనం ఇట్లా బయటికి అబ్రాడ్ వెళ్ళాలంటే దానికి సపరేట్గా మనం ఒక లెటర్ తెచ్చుకోవాలి. దాన్ని గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ అంటారు. అది కూడా ఏంటంటే 6 months లోపలే ఉండాలన్నమాట. 6 months వరకే ఆ సర్టిఫికేట్ అనేది మనకు వ్యాలిడ్ అనమాట. కాబట్టి 6 months మించకుండా మీరు చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి అప్లోడ్ చేయాల్సింది ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. 2 years ఉండాలి. మీ బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి 2 years గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్లో మీరు ఈ వర్క్ చేసినట్లు మనకు ఉండాలన్నమాట ఖచ్చితంగా. అది కూడా ఎలా, 2 years ఎక్స్పీరియన్స్ ఎలా అంటే రీటైల్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్ ఫార్మసీ, రెండు ఏదైనా కావచ్చు. ఈ రెంటల్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట. వితౌట్ ఎనీ గ్యాప్ ఉండాలన్నమాట. ఇకపోతే PCI అందరికి తెలుసు కదా, ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మన రిజిస్టర్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్
అది కూడా ఉండాలన్నమాట. ఆ తర్వాత మన ఇంటర్మీడియట్ 10th ఆ 2 సర్టిఫికెట్లు కూడా స్కాన్ చేసి పెట్టాలి. అదేవిధంగా లాస్ట్లో వచ్చేసి లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ అనమాట. ఈ లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ అనేది దీనికి ఇంకొక లింక్ ఉందన్నమాట. ఆ లింకును కూడా నేను ఇస్తాను. ఇక్కడ మీరు pharmacyleaks.com అని ఉంది కదా, ఇక్కడ మీరు లెటర్ ఆథరైజేషన్ ఈ లింక్ను దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీనికి మీరు అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు మీకు ఇస్తారనమాట. ఇది సపరేట్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇకపోతే ఇది మనము ఈ లెటర్ ఆథరైజేషన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. ఇది మీరు లింక్ ప్రొవైడ్ చేసిన దానికి చేసినట్లయితే వాళ్ళు రిటర్న్ మెయిల్ పంపిస్తారనమాట మీకు. ఆ లెటర్ని ఆ ఆథరైజేషన్ వాళ్ళు మన ఫామ్ అంతా చెక్ చేసి వాళ్ళు మనకు రిప్లై ఇస్తారనమాట. ఇకపోతే దీనికి ఎన్ని రోజులు పడుతుందంటే 5 to 6 days పడుతుంది. ఈ లెటర్ ఆఫ్ ఆథరైజేషన్కి 5 to 6 వర్కింగ్ డేస్ పడుతుంది అనమాట. ఈ 5 to 6 days లోపు ఈ లెటర్ని మన మెయిల్కి పంపిస్తారు. అంటే మనం ముందుగా మనం చేసుకుంటాం కదా అకౌంట్ని, ఏది ఈ డిహెచ్ఏ అకౌంట్కి, ఇక్కడికి మనకు మెయిల్ వస్తుంది అనమాట. ఆ మెయిల్లో వాళ్ళు పంపిస్తారు ఈ లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ని. ఓకే, ఇకపోతే దీని తర్వాత ఏంటంటే ఇందులో మనం ఏం చేయాలంటే ఈ లెటర్ ఆఫ్ ఆథరైజేషన్కి మనము అంటే అప్లికేషన్ ఫామ్, ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ కాబట్టి దీనికి 220 dirhams కట్టాలన్నమాట. ఈ 220 అనేది ఈ దుబాయ్ కరెన్సీలో 220 dirhams పే చేయాల్సి ఉంటుంది. ఇది క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా అందులోంచి కట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత మీకు ఆ ఫీజు కట్టిన తర్వాత కూడా మీకు 5-6 వర్కింగ్ డేస్ లోపల మీకు ఏమవుతుందంటే రిటర్న్ మెయిల్ వస్తుంది. సక్సెస్ఫుల్లీ టేకెన్ అని ఒక మెయిల్ వస్తుంది అనమాట, మీ ఫీ అందింది అన్నట్లు. ఆ తర్వాత పిఎస్వి అనే దానికి మనము అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదేంటంటే పిఎస్వి అంటే ప్రైమరీ సోర్స్ వెరిఫికేషన్ కోసం మనము అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది, ఎందుకంటే మన సర్టిఫికెట్స్ అన్ని వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. మనం పైన స్కాన్లో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటిని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వెరిఫికేషన్ చేస్తారు. ఈ వెరిఫికేషన్కి మనం ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది, అంటే 866 dirhams ఖర్చు అవుతుంది అనమాట దీనికి. అప్పుడు ఏం చేస్తారంటే దీనికి మనం పే చేసిన దీన్ని కూడా మన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసి పే చేయొచ్చు. అలా కాకుండా మీకు దుబాయ్లో ఎవరైనా తెలుసుంటే వాళ్ళతోనైనా అక్కడి నుంచి అటు చేపించచ్చు. అది చేసిన తర్వాత మనం పే చేసిన తర్వాత 5 వర్కింగ్ డేస్ లోపల మనకు రిటర్న్ మెయిల్ వస్తుంది అనమాట. ఆ రిటర్న్ మెయిల్లో ఏముంటుందంటే మనకి ఎలిజిబిలిటీ ఐడి అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఈ 866 dirhams పే చేస్తామో అప్పుడు మనకు వాళ్ళు ఎలిజిబిలిటీ ఐడి ఇస్తారనమాట. ఈ ఎలిజిబిలిటీ ఐడి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది అనమాట. ఎగ్జామ్ మనం రాసేప్పుడు ఖచ్చితంగా ఈ ఎలిజిబిలిటీ ఐడి లేనిది మనం ఎగ్జామ్కు వెళ్ళలేమన్నమాట. దీనికి ఈ 4 to 5 వర్కింగ్ డేస్ లోపల ఇది మనకు వచ్చేస్తుంది అనమాట. అది కూడా మన మెయిల్కి వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా టోటల్ ఈ డాక్యుమెంటేషన్కి యాక్చువల్గా ఎంత టైం పడుతుందంటే 30 to 40 days పడుతుంది. కాబట్టి మనం పేషెన్సీతో వెయిట్ చేయాలన్నమాట. ఇకపోతే ఈ ఎగ్జామ్స్ ఇలా మనం చేసాము, ఆ తర్వాత ఏమవుతుందంటే మనకు మెయిల్ వస్తుంది ఈ ఎలిజిబిలిటీ ఐడి వీటితో సహా. అప్పుడే ఆ మెయిల్లోనే మనకి వాళ్ళు మెన్షన్ చేస్తారంటే ఎగ్జామ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతారు. ఈ ఎగ్జామ్ మనం ఖచ్చితంగా దుబాయ్కి వెళ్ళి రాయాలన్నమాట. 2 ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి ఈ డిహెచ్ఏ వాళ్ళవి. అవి ఏంటంటే దుబాయ్ నాలెడ్జ్ విలేజ్ అని ఫస్ట్ బిల్డింగ్ అనమాట, AMIDEST బిల్డింగ్. ఇది ఫస్ట్ సెంటర్ అనమాట. సెకండ్ సెంటర్ వచ్చేసి అబుదాబిలో ఉంటుంది అనమాట. ఈ రెంటల్లో మీకు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఎగ్జామ్ ఫీకి ఇప్పుడు వరకు మనము సర్టిఫికేషన్ కట్టాము, ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ కట్టాము. ఇప్పుడు మనం కట్టాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ఫీ. ఇది వచ్చేసి 840 dirhams ఉంటుంది అనమాట. అదే డాలర్స్లో అయితే $240 ఉంటుంది. ఇది కూడా మనం పే చేయాల్సి ఉంటుంది, అంతా ఆన్లైన్లోనే. ఆ తర్వాత డేటా ఫ్లో, ఈ ఎగ్జామ్ ఫీ అంతా పే చేసిన తర్వాత డేటా ఫ్లో కూడా ఉంటుంది అనమాట. ఆ డేటా ఫ్లోకి కూడా ఒక లింక్ ఉంది. అది ఎలా అంటే ఈ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్పుడు మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ డేటా ఫ్లో మనం అప్లై చేయగానే వాళ్ళకు మనకు బార్ కోడ్ ఇస్తారు. ఆ బార్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మీ పాస్పోర్ట్ నెంబర్ని ఎంటర్ చేసి చెక్ స్టేటస్ అంటే
మీకు ఆ వర్క్ ఏ స్టేటస్లో ఉంది, ఎంతవరకు అయింది అనేది అంతా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు అప్లై చేయొచ్చు అనమాట. ఇది అప్లై చేస్తే దీనికి ఈ డేటా ఫ్లో అనేది, ఈ డేటా ఫ్లోకి మీరు ఎగ్జామ్ ముందు రాయొచ్చు, ఎగ్జామ్ తర్వాతనైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ డేటా ఫ్లో ఒకసారి చేయించుకున్నామంటే ఇదే డేటా ఫ్లోని మనము ప్రోమెట్రిక్కి యూజ్ చేసుకోవచ్చు, డిహెచ్ఏకి యూజ్ చేసుకోవచ్చు, అలాగే హెచ్ఏఏడి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఈ డేటా ఫ్లో అనేది ఒకసారి కడితే చాలు, మనం ఏ ఎగ్జామ్కైనా దీన్నే వాడుకోవచ్చు అనమాట. ఇకపోతే ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే టోటల్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది అనమాట. 3 hours వాళ్ళు మనకి 100 క్వశ్చనరీస్ ఇస్తారు. ఈ 100లో మనము 60% తెచ్చుకోవాలి. అంటే అవుట్ ఆఫ్ 100 60 మార్క్స్ మనం గెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ ఎగ్జామ్కి మనము మొబైల్స్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ ఏమీ పట్టుకెళ్ళకూడదు, స్ట్రిక్ట్లీ బ్యాన్డ్ అనమాట. ఈ రిజల్ట్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే 8 daysలో 1 week లోపల, ఆ 1 week వర్కింగ్ డేస్ అయి ఉండాలి, ఈ 1 week లోపల వాళ్ళు మనకు రిజల్ట్స్ ఇస్తారనమాట. ఈ రిజల్ట్స్ వచ్చిన 10-15 daysలో మనకేముందంటే ఒక ఎలిజిబిలిటీ లెటర్ వస్తుంది. ఎక్కడి నుంచి? డిహెచ్ఏ బోర్డు నుంచి. ఈ డిహెచ్ఏ బోర్డు నుంచి మనకు ఒక ఎలిజిబిలిటీ లెటర్ వస్తుంది అనమాట. ఈ లెటర్ తీసుకొని మనము దుబాయ్లో ఎక్కడైనా రిటైల్ ఫార్మసీగా లేకుంటే హాస్పిటల్ ఫార్మసిస్ట్గానైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. దీనికి మనము ఈ లెటర్ తీసుకొని మనము ఎక్కడైనా జాయిన్ అవుతాం కదా, అయిన తర్వాత మనకు జాబ్ ఏ కంపెనీ వాళ్ళైతే ఇచ్చారో వాళ్ళు 3000 dirhams పే చేయాల్సి ఉంటుంది మన పేరు మీద. అంటే ఇది మనం కట్టాల్సిన అవసరం లేదు, మనకు జాబు ఎవరి దగ్గర అయితే చేస్తుంటామో ఆ కంపెనీ వాళ్ళు డిహెచ్ఏకి 3000 కట్టి మనల్ని చేర్చుకుంటారు అనమాట. అప్పుడు మనకు అప్రూవల్ అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో తెలియజేయచ్చు. అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.